ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో 4 వారాల క్రితం ఏదైతే చిన్న సైజు స్ట్రీట్ ఫైట్‌లా మొదలైందో, అదిప్పుడు దేశం మొత్తం ఒక కమ్యూనల్ టెన్షన్‌లా మారిపోయింది. అదే 'ఐ లవ్ మొహమ్మద్' కాంట్రోవర్సీ. అసలేంటి ఈ కాంట్రోవర్సీ? యాక్చువల్లీ లాస్ట్ మంత్ సెప్టెంబర్ 4 తారీఖు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సడెన్‌గా ఒక నాన్ ట్రెడిషనల్ రూట్, ఏదైతే ట్రెడిషనల్‌గా ఎప్పుడు వాడుకునే రూట్ కాకుండా ఒక నాన్ ట్రెడిషనల్ రూట్‌లో మిలాదున్ నబీ పండగకి సంబంధించి ఒక లైట్ బోట్ వెలిసిందనమాట. ఆ లైట్ బోర్డ్ మీద 'ఐ లవ్ మొహమ్మద్' అని రాసుంది. దాంతో అక్కడున్న కొంతమంది హిందువులు గొడవ పెట్టుకొని, ఇది నాన్ ట్రెడిషనల్ రూట్, కొత్తగా ఈ ఆచారం ఏంటి అని చెప్పి వాళ్ళు కొంచెం గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవలో పోలీసులొచ్చారు. పోలీసులొచ్చేసరికి ఆ లైట్ బోర్డ్ మొత్తం తీసేశారనమాట. ఆ 'ఐ లవ్ మొహమ్మద్' అనేది తర్వాత ఈ గొడవ కాస్త పెరిగి, పెరిగి, పెరిగి సోషల్ మీడియా దాకా ఎళ్ళిందనమాట. దేశం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో ఇది స్ప్రెడ్ అయింది. గొడవలు స్ప్రెడ్ అవ్వటమే కాదు, 'ఐ లవ్ మొహమ్మద్' అని చెప్పి చాలామంది ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం చేశారనమాట. దాంతో హింస బాగా పెరిగింది. ఇదంతా ఓ పక్కన జరుగుతుంటే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో మౌలానా రజా ఖాన్ అని చెప్పి ఆయన ఒక రిలీజియస్ హెడ్ అనమాట అక్కడ. ఆయన అందరికీ పిలుపునిచ్చాడు. లాస్ట్ వీక్ ఫ్రైడే ప్రేయర్స్‌లో ప్రొటెస్ట్‌లు స్ప్రెడ్ చేయమని చెప్పి పిలుపునిచ్చాడనమాట. దాంతో ఆ ప్రాంతంలో వయలెన్స్ చెలరేగింది. అండ్ లాస్ట్ వీక్ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో హింస చెలరేగడంతో ఈ వీక్ అక్కడ అవన్నీ ఆపడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. కంప్లీట్‌గా బరేలీ ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో సెక్షన్ 163 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఏదైతే కర్ఫ్యూ ఉందో అది విధించారనమాట. దాంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ దింపి సిట్యుయేషన్ కంట్రోల్‌లో తేడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇవన్నీ కాంట్రోవర్సీస్ పక్కన పెడితే అసలు ఈ కాంట్రోవర్సీలో మూల కారణం ఏంటి? కాంట్రోవర్సీలో ఉన్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, 'ఐ లవ్ ప్రాఫెట్ మొహమ్మద్' అంటే తప్పేంటి? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మాకుంది కదా! అని చెప్పి ఒకవైపు వాదన అనమాట. అదే విధంగా ఏ విధంగా మేము డిస్టర్బ్ చేయకుండా మా దేవుడిని మేము గొలుచుకుంటే తప్పేంటి అని చెప్పి. ఇంకోవైపు అసలు ఇది కమ్యూనల్ టెన్షన్ వైపు ఎందుకు దారితీసింది? పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేసే విధంగా బిహేవ్ చేయొచ్చా? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వర్సెస్ పబ్లిక్ ఆర్డర్. రెండోది, ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ రిలిజియన్. మా రిలిజియన్ మేము ప్రొఫెస్ చేసిన హక్కు మాకుంది. అయితే పబ్లిక్ ప్లేసెస్‌లో రిలీజియస్ స్టేట్మెంట్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఎంతవరకు ఉంది? ఇంకొక కమ్యూనిటీని హార్మ్ చేసే హక్కుందా? దీని మీద కూడా చర్చ జరుగుతుందనమాట. అంటే 'ఐ లవ్ ప్రాఫెట్ మొహమ్మద్' అన్నంత మాత్రాన మేము ఇంకొక రిలీజియస్ సెంటిమెంట్ హర్ట్ చేసినట్టా అని చెప్పి ఒక కమ్యూనిటీ అడుగుతుంటే, నాన్ ట్రెడిషనల్ రూట్స్‌లో, నాన్ ట్రెడిషనల్ ప్లేసెస్‌లో కొత్త కొత్త పోస్టర్స్, కొత్త కొత్త అలవాట్లు ఎందుకు? కొత్త కొత్త సైన్ బోర్డ్స్ ఎందుకని చెప్పి ఇంకొక కమ్యూనిటీ అంటుందనమాట. దీంతో 2 కమ్యూనిటీస్ మధ్య హింస స్టార్ట్ అయిందనమాట. ఇది గొడవకంతా మూలాధారం. ఇక్కడ మనం కీలక పాయింట్లు గమనిస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వర్సెస్ పబ్లిక్ ఆర్డర్, అంటే భావ వ్యక్తీకరణ హక్కు వర్సెస్ పబ్లిక్ ఆర్డర్ అనమాట. రెండోది, అసలు రిలీజియస్ లిబర్టీ ఎంతవరకు ఉంటది? రిలీజియస్ లిబర్టీ అనేది అపరిమితంగా ఉంటదా? రిలీజియస్ లిబర్టీ అనేది కమ్యూనల్ హార్మోని దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు పోలీసులు కానీ, స్టేట్ కానీ వచ్చి రిలీజియస్ లిబర్టీని ఆపొచ్చా? దాన్ని కంటైన్ చేయొచ్చా? అనేది ఇంకో క్వెషన్ అనమాట. ఇంకొక వైపు ఒక పీస్‌ఫుల్ మెసేజ్, అంటే మా మతం తరపున మేము ఒక పీస్‌ఫుల్ మెసేజ్ ఇచ్చుకునేటప్పుడు మీరెవరు వచ్చి ఆపటానికి అని చెప్పి ఒక క్వెషన్ వస్తుంది. పీస్‌ఫుల్ మెసేజ్ అనేది ఎంతవరకు పబ్లిక్ ప్లేసెస్‌లో డిస్‌ప్లే చేయొచ్చు అనే దాని మీద ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుందనమాట. దాంతో పాటు పొలిటికల్ పార్టిజన్‌షిప్, అంటే ఒక మతాన్ని ఒక విధంగా, మరో మతాన్ని ఇంకో విధంగా ట్రీట్ చేయొచ్చా? అంటే ఒక మతానికి అప్లై అయ్యే రూల్స్ ఇంకో మతానికి కూడా అంతే అప్లై కావాలి కదా అని చెప్పి క్వెషన్ చేస్తున్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25-28 ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్. అయితే ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అనేది, అంటే మత స్వాతంత్రపు హక్కు అనేది అపరిమితమైనది కాదనమాట. దానికి కొన్ని పరిమితులుంటాయి. మత స్వాతంత్రపు హక్కు ఉంది కానీ దానిలో పబ్లిక్ ఆర్డర్‌ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదనమాట. అయితే యూపీలో మాత్రం కొత్త ట్రెడిషన్స్, అంటే పాత రూట్స్‌లో కాకుండా కొత్త రూట్స్‌లో ఈ లైట్ బోర్డ్స్ పెట్టడం, ప్రొసెషన్స్ చేయటం అనేవి అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదనమాట. దీనికి సంబంధించి ఈ కొత్త ప్లేస్‌లో కొత్త ట్రెడిషన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ లైట్ బోర్డ్ ఇప్పుడే ఎందుకు వెలిసింది? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు లేదని చెప్పి ఒక కమ్యూనిటీ క్వెషన్ చేస్తుందనమాట. మొత్తానికి యూపీలో మాత్రం ఈ బరేలీ ప్రాంతంలో ఇంటర్నెట్ షట్ డౌన్ అయిపోయింది. రోడ్స్ అన్ని పూర్తిగా డెజర్ట్ అయిపోయాయి. కర్ఫ్యూ లాంటి అట్మాస్ఫియర్ ఉంది కొన్ని ప్రాంతాల్లో. మొత్తానికి 'ఐ లవ్ మొహమ్మద్' స్లోగన్‌తో స్టార్ట్ అయిన ఒక చిన్న స్ట్రీట్ ఫైట్ ఇప్పుడు దేశం మొత్తం పాకుతుందనమాట. పొలిటిసైజ్ కూడా అవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ, అంటే ఉత్తరప్రదేశ్ దాటి అనేక రాష్ట్రాలకు కూడా ఇది రీచ్ అవుతుంది.